Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఎంత ఆలస్యమైనా, ఎంత అంత సన్నగా తిరిగినట్లు దేవుని తీర్పు అనే దినము తప్పనిసరిగా ఉంటుంది. ఎంత ఆలస్యమైనా సరే దేవుని తీర్పు తప్పనిసరిగా ఉంటుంది. ఎంత ఆలస్యమైతే అంత సన్నగా తరిగినట్టుగా ఉంటుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే, ప్రతి జాతి నుండి దేవుని ప్రేమించే శిష్యులు తప్పనిసరిగా ఉంటారు. దేవు దేవుడు ప్రతి జనాంగం కొరకు, ప్రతి జాతి కొరకు, ప్రతి దేశం కొరకు వచ్చాడు కాబట్టి, దేవుని దృష్టిలో శత్రువులు అనేటువంటి వాళ్ళు, ఈ దేశానికి చెందినటువంటి వాళ్ళు శత్రువులు, ఈ జాతికి చెందినటువంటి వాళ్ళు శత్రువులు అనేది ఏమీ ఉండదు. యేసు ప్రభువు మరణించింది అందరి కోసం అనేటువంటి సత్యం కూడా మనం ఇక్కడ చూస్తాం. మే 19కి చెందినటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 19-20 వచనాలని ఆధారం చేసుకుని ఉంటున్నటువంటి వాక్య భాగం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. ఐగుప్తు కూషుకి సంబంధించిన ప్రవచనం ఈ యెషయా 19:25లో కొనసాగుతూ ఉన్నది. అంతకుముందు అధ్యాయంలో మనం ఏం చూసామంటే కూషుకి సంబంధించింది. మరి 8వ శతాబ్దంలో కూషు ఐగుప్తులో కలిసిపోయిందని కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ 19:20లో ఐగుప్తుకి చెందినటువంటిదైనప్పటికీ కూషు ఐగుప్తుకి చెందినటువంటి ప్రవచనం అని మనం గమనించాలి. అది కొనసాగుతూ ఉన్నది. ఇక్కడనున్న ఆలోచన సరళిని వివరించిన తరువాత సమకాలిక అనుభవమునకు అన్వర్తించదగిన ఒక ప్రాముఖ్యమైన పాఠమును సూచించదను అని కార్సన్ గారు చెబుతున్నారు. ఇక్కడ ఆలోచన తీరు ఎట్లా ఉంటుంది, 19-20 అధ్యాయాల్లో ఆలోచన తీరు ఎట్లా ఉంటుంది అని చెప్పిన తర్వాత మనం మన కాలానికి సంబంధించినటువంటి, మన అనుభవానికి సంబంధించినటువంటి ఒక పాఠం ఏంటి అనే దాన్ని సూచించేటటువంటి రీతిగా చెప్తున్నాడు. యెషయా 19 ఈ యొక్క అధ్యాయం 2 భాగాలుగా విభజింపబడింది. మొదటి 15 వచనాలు అది పొయిటికల్ స్టైల్ భాష రూపంలో ఉంటుంది, కవిత్వ రూపంలో ఉంటుంది. మరి రెండవ భాగం 16 నుండి చివరి వరకు 25 వరకు అది గద్య భాగంగా ఉంటుంది. గద్య అంటే ప్రోజు. మొదటి భాగం పొయిట్రీ, రెండవ భాగం ప్రోజులో ఉంటుంది. అది ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది. మొదటి భాగం 1-15 వచనాలు పొయిటికల్ స్టైల్లో ఉన్నటువంటి రీతిగా ఆ స్టైల్లో ప్రింట్ చేశారు. కానీ తెలుగులో మాత్రం ఈ అధ్యాయం అంతా కూడాను పోయిటరీ లాగా భావించారనమాట. ఎక్కువ రీసెర్చ్ చేసి దాన్ని బట్టి లేదు, రెండవ భాగం గద్య రూపంలో ఉన్నది అని ఇంగ్లీషు వర్జన్స్ వాళ్ళు డిసైడ్ చేశారు. ఆ దినము అనే పదం అది రెండో దానిలో ఉంటుంది. మొదటిది భాగంలో కవిత్వ రూపంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా, అది ఐగుప్తుపై తీర్పును ప్రకటించేటువంటి రీతిగా ఉన్నది. ఐగుప్తుపై పడిన ఏ చారిత్రక దాడిని సూచిస్తున్నదో ఖచ్చితంగా
నిర్ణయించుటకు ఇక్కడ ఇవ్వబడిన వివరములు సరిపోవు. ఇది క్లుప్తంగా ఉంటుంది కాబట్టి ఇది దేనికి ఏ దాడికి చెందింది అంటే ఐగుప్తుని దాడి చేసినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. కాబట్టి ఎవరి ఏ దాడికి సంబంధించినటువంటి ఈ ప్రవచనం అనేది నిర్ణయించటం చాలా కష్టతరంగా ఉంటుంది. క్రీస్తుకు పూర్వం 671లో ఎసర్డాన్ ఐగుప్తుని ముట్టడించాడు. అదేవిధంగా 667లో అషూర్ బనిపాల్ అనేటువంటి ఆయన ముట్టడించాడు. 568లో నెబుకడ్నెజర్, 560లో కంబనీస్, 568 కాదు 525లో కాంబనీస్, మరలా 332లో అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం కదా, ప్రసిద్ధి చెందినటువంటి అలెగ్జాండర్ కూడా మరి ఈ ఐగుప్తుపై దాడి చేశాడు. దాన్ని ఓడించి స్వాధీనం చేసుకున్నాడు. ఐగుప్తుకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు దాని మతం ఏం కాపాడలేదు వాళ్ళని. మొదటి 4 వచనాల్లో ఉంటుంది, చదువుదాం. సామాన్యంగా వారికి జీవనోపాధిగా ఉండే నైలు నది కూడా వాళ్ళని కాపాడలేదు. దాని సలహాదారులు మరి 11 నుండి 15 వచనాల్లో వాళ్ళు కూడా కాపాడలేకపోయారు. చదువుదాం. మొదటి 4 వచనాలు, 19వ అధ్యాయం మొదటి 4 వచనాలు, ఏ మతం కూడా కాపాడదు అనేటువంటి విషయం. మొదటి 4 వచనాలు. ఐగుప్తు గురించిన దేవోక్తి, యెహోవా వేగం గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది. నేను ఐగుప్తీయుల మీదకి ఐగుప్తీయులను రేపెదను. సహోదరుల మీదకి సహోదరుల పొరుగువారి మీదకి పొరుగువారు లేచుదురు. పట్టణములో పట్టణము యుద్ధము చేయును, రాజ్యంతో రాజ్యము యుద్ధము చేయును. ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును. వారి ఆలోచన శక్తిని గూర్చి మాన్పివేసేదను. కావున వారు విగ్రహముల యొద్దకును, గొడుగు వారి యొద్దకును, కర్ణ పిశాచి గల వారి యొద్దకును, సోదెగాండ్ర యొద్దకును విచారింప వెళ్ళుదురు. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించదను. బలత్కారులైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు చేసేటువంటి పనికి వాళ్ళ యొక్క మతపరమైనటువంటి ఆ కార్యాలు, ఆ చర్యలు, ఆచారాలు ఏమి కూడాను పనికిరావు. మరి 5 నుండి 10 కూడా చదువుదాం. నైల్ నది కూడా ఏం సహాయం చేయలేదు. నైల్ నది వాళ్ళకి జీవనోపాధి ఐగుప్తీయులకి. సముద్ర జలములు ఇంకిపోవును, నదియును ఎండి పొడి నేలయగును. ఏటి పాయలను కంపుకొట్టును, ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును, రెల్లును తుంగలను వాడిపోవును. నైలు నది ప్రాంతమున దాని తీరమునున్న బీడులను, దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును. 10 వరకు. జాలదారులను దుఃఖించెదరు. నైలు నదిలో గాలములు వేయి వారందరూ ప్రలాపించెదరు. జలముల మీద వలలు వేయువారు కృషించిపోవుదురు. దువ్వెనతో దువ్వబడు జనుపనార పని చేయువారును, తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును. కూలి పని చేయు వారందరూ మనోవ్యాధి పొందుదురు. ఆ విధంగా ఈ నైలు నదిని ఆధారం చేసుకుని ఉన్నటువంటి వృత్తులు, పని వాళ్ళందరూ కూడాను వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళు
దిగ్భ్రాంతులు అయిపోతారు. వాళ్ళకి జీవనోపాధి ఉండదు. దాని సహాదారులు కూడాను, సలహాలిచ్చేటువంటి వాళ్ళు గూడాను ఐ వాళ్ళు కూడా పని చేయలేరు. దేవుడు మరి ఐగుప్తుని నాశనం చేస్తున్నప్పుడు ఎవరు కూడాను పనికిరారు. 11-15 వరకు కూడా చదువుకుందాం. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచన శక్తి పసిప్రాయమాయను. నేను జ్ఞాని కుమారుడను, పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు? నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతియగు యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను గదా. సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలజేసి ఉన్నారు. 15వ వచనం కూడా. తలయైనను, తోకయైనను, కొమ్మయైనను, రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారెవరునూ లేరు. అది మొదటి భాగం, ఐగుప్తు మీద దేవుని యొక్క తీర్పు. మరి రెండవ భాగం 16-25 ఇది గద్య భాగంగా ఉంటుంది. ఆ దినము గురించి, ఆ దినము పదే పదే తటస్థపడుతున్నది. మరి చదువుకుందాం. 16 నుండి 1, 2, 3, 4, 5 సార్లు మనం చదువుకునే దానిలో 5 సార్లు ఆ దినము అని ఉంటుంది. అంటే తీర్పు దినానికి సంబంధించింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు. సైన్యములకు అధిపతి యెహోవా వారి పైన తన చెయ్యి ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయపడుదురు. యోధా దేశం ఐగుప్తునకు భయంకరమగును. తమకు విరోధముగా సైన్యములకు అధిపతి యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తావించిన ఎడల ఐగుప్తీయులు వణకుదురు. ఆ దినమున కనాను భాషలో మాటలాడుచు యెహోవా వారమని, ఇక్కడ చూడండి, ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును. వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి దేవుని నామమున ప్రమాణం చేస్తారట. వాటిలో ఒకటి నాశనపురము. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దునద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతి యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపును. అతడు వారిని విమోచించును. ఐగుప్తులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను కొనును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకొందురు. వారు బలి నైవేద్యములను నర్పించి ఆయనను సేవించెదరు. యెహోవాకు మొక్కుకొనేదరు. తాము చేసుకొనిన మొక్కుబడులను చెల్లించెదరు. యెహోవాకు వాళ్ళు భయపడి విశ్వాసులయ్యి వారు మొక్కుకొనిన దాన్ని యెహోవాకు చెల్లిస్తారు. 25 వరకు. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా
ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు మార్గమేర్పడును. అష్షూరీయులు ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచూ పోవుచునుందురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరులతో కూడా ఇశ్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణంగా నుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. యెహోవా ఐగుప్తీయుల్ని ఆశీర్వదిస్తాడు. అక్కడ ముందు తీర్పు మొదటి భాగంలో, ఇక్కడ ఆశీర్వాదం. ఓకే, ఈ రెండవ భాగం గురించి చెప్పుకుందాం. ఈ గద్య భాగం గురించి. ఆ దినము పదే పదే తటస్థపడుతున్నది. అంతిమ దిగంతమును హొరైజన్ కుదిస్తున్న చిహ్నముగా ఉంటూ అంచెదిన తీర్పును సూచిస్తున్నది. అంచెదిన హొరైజన్ అంటే ఏంటి? అంచెదినం అంటే ఏంటి? దాని గురించి మనం కొంచెం తెలుసుంటే బాగుంటుంది. ఇక్కడ అంచెదినం, ఇది హొరైజన్ అంటాం. హొరైజన్ అనంటే భూమి. ఓకే, మేబీ ఐ షుడ్ పుట్ ఇట్ లైక్ దిస్. ఇక్కడ భూమిగా ఉంటే ఇది భూమి. మనం హొరైజన్ అంటే ఇక్కడ ఆకాశం భూమితో కలుసుకున్నంత వరకు దాన్ని మనం చూస్తాం. కలుసుకోదు, కానీ కలుసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. దీన్ని హొరైజన్ అని అంటారు. హొరైజన్ ఇంగ్లీష్లో హొరైజన్. ఆయన మనం ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకున్నామనంటే, ఇక్కడ దిగంతం, దిక్కులు అంతం. ఇక దిక్కులకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఆ దిక్కులకి అంతం అన్నమాట. ఇక చివర దాన్ని దిగంతం అని అంటారు. ఇప్పుడు ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ప్రవక్త ఉన్నాడు. ఆయన చేసేటువంటి ఆయన చూస్తుంది ఏంటి అంటే, ఇక్కడున్నటువంటి దినం, ఇది దినం, ఆ దినము అంటాం కదా, ఆ దినము తీర్పు దినం, చివరిలో యుగాంతంలో జరిగేటువంటి ఆ తీర్పు, ఆ దినము దేవుని తీర్పు, దాన్ని ఇక్కడ చరిత్రలోకి తీసుకొస్తాడు ఆయన. ఈ దినాన్ని చరిత్రలోకి తీసుకొస్తాడు. ఇదంతా చరిత్ర. ఆ చరిత్రలో కూడాను ఆయన కాలానికి చెందినటువంటి చరిత్ర, దానికి తీసుకొస్తాడు. ఇది మనం గ్రహించాలి. ఆ దినము అంటే, కాబట్టి ఆ దినము అనేది దీనికి సంబంధించింది, చరిత్రలో జరిగేదానికి సంబంధించింది, దీనికి సంబంధించింది. ఆ 3 విధాలుగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ విధంగా అర్థం చేసుకుంటే ఈ ఆ దినం అనేది అర్థమవుతుందన్నమాట. ఆ దినము దాన్ని కుదించినట్టుగా ఉంటుంది. ఆ చివరి ఆ దిగంతంలో ఉన్నటువంటి దాన్ని కుదించినట్టుగా ఉంటుంది. అంచెదిన తీర్పును సూచిస్తున్నది. ఆ తీర్పును చరిత్రలో జరగబోయే దిగంతములోనికి తెస్తూ ప్రవక్త యొక్క తక్షణమే జరగనున్న సందర్భమునకు దగ్గరగా సూచిస్తున్నది. కాబట్టి ఇక్కడ 3 విషయాలు మనం చెప్పుకున్నటువంటి రీతిగా 3 విధాలుగా ఆ దినమును అర్థం చేసుకోవాలి.
ఇంకోటి నాలుగో విషయం ఏంటి అనంటే, అప్పటి వాళ్ళకి అర్థమయ్యేటటువంటి రీతి భాష తీరులో ప్రవక్త చెబుతున్నాడు. యెషయా చెబుతున్నాడు. ఐగుప్తు గురించి. ఇశ్రాయేలీయులకి అర్థమయ్యేటటువంటి భాష తీరులో యెషయా ఐగుప్తు గురించి చెబుతున్నాడు. అప్పటి భాష తీరులో ఐగుప్తు అంతయు రా అను సూర్య దేవతారాధనకు కేంద్రమైన హెలియోపోలిస్, హేలియాస్ అంటే సూర్యుడు. ఓకే. ఆ హెలియాపోలిస్ ఇది గ్రీక్ మాట. హెలియాపోలిస్, పొలిస్ అంటే పట్టణం. హెలియాపోలిస్ అనేటువంటి పట్టణం. అక్కడ సూర్య దేవతని ఆరాధించేటువంటి కేంద్రంగా ఉంటుంది. ఆ పట్టణంతో సహా అవంతా కూడాను ఈ ఈ ఈ ఈ ఐగుప్తు అంతా కూడాను దేవుని ఏలుబడికి వస్తున్నట్లుగా యెషయా చిత్రీకరిస్తున్నాడు. ఐగుప్తు మాత్రమే కాదు, ఇంకేంటి ఇక్కడ అష్షూరు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అన్ని రాజ్యాధికారములు కూడా ఇశ్రాయేలు దేవుని ఆరాధిస్తూ ఏకమవుతారు. అప్పుడు శాంతి సమాధానములు నెలకొల్పబడును. అది మనం గ్రహించాల్సింది. ఇక్కడ 2వ అధ్యాయంలో కూడాను ఆ విషయం ఉన్నది. కానీ ఇక్కడ మరలా దీన్ని అర్థం చేసుకోవాలి ఈ సెంటెన్స్. ఇక్కడ ఐగుప్తు మాత్రమే కాదు, ఐగుప్తు వాళ్ళు సూర్య దేవతకు కేంద్రంగా ఉన్న దాన్ని వదిలిపెట్టి దేవుని ఏలుబడిలోకి వస్తారు. అదంతా కూడాను దేవుని ఏలుబడిలో ఉంటుంది. దానికి వస్తుందన్నమాట. దాని అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. వస్తుంది. అది ఐగుప్తు మాత్రమే కాదు, మరి అన్ని దేశాలను కూడా ఆయన ఏలతాడు. అన్ని దేశాల నుండి ప్రజలు ఆయన దగ్గరికి వస్తారు. ఇక్కడ అష్షూరికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అంటే అర్థం ఏంటంటే, అన్ని దేశాలకి ఇక్కడ అష్షూరు అనేది రిప్రజెంటేటివ్ కంట్రీ, ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఉంటుంది. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. అష్షూరు అన్ని దేశాలకి ప్రాతినిధ్యంగా ఉంటుంది. బైబిలు అన్ని దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఏ విధంగా దేవుని తిరస్కరిస్తారో, ఇక్కడ అష్షూరు అనేది అన్ని దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తూ దేవుని దగ్గరికి వస్తారు. అదే సత్యం ఇక్కడే కాదు, 2వ అధ్యాయంలో కూడాను యెషయా దాని గురించి చెప్తాడు. 2వ అధ్యాయం 2 నుండి 5 వరకు చదువుకుందాం. అంచె దినములలో అక్కడ మరలా అంచె దినములలో, ఇది అంచె దినాలు అని అంటే ఇక్కడ దీని గురించి చెప్తున్నారు. అంచె దినాల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. అంటే యుద్ధానికి వాడేటువంటి వాటిని మామూలుగా ఉపయోగించుకునేటువంటి సాధనాలుగా
వారు తయారు చేస్తారు. జనముల మీదకి జనము ఖడ్గమెత్తక యుండును. అక్కడ శాంతి భద్రతలు ఉంటాయి. అందరూ ఏకంగా ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు యుద్ధం చేసుకోరు. యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. 5వ వచనం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందము. ఆ విధంగా అన్ని దేశాల నుండి మనుషులు వస్తారు. దేవుడు తన కృప చొప్పున అబ్రహాముతో వాగ్దానము నాకు అనుకూలంగా ఆదికాండం 12వ అధ్యాయం 3 వచనాలు అనుకూలంగా ప్రతి వంశంలోను భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను దేవుని కొరకు మనుషులను కొనగలిగిన సువార్త శక్తికి మరొక గుర్తుగా ప్రదర్శించబడుతున్నది. ఆ ప్రాంతాల నుండి, అన్ని దేశాల నుండి, అన్ని జాతుల నుండి వస్తారు అనేటువంటిది ప్రకటన గ్రంథం 5:9 ఉంటుంది. 5:90 కాదు, 5:9. 5:9 కాండం 12:3 చివరి భాగంలో ఏమని ఉంటుందంటే, దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం, నిన్ను ఆశీర్వదిస్తాను, సమస్త జనములకు నేను ఆశీర్వాద కారణంగా చేస్తానని మరి దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు కదా. అదే సువార్త ద్వారా నెరవేరింది. సువార్త ద్వారా నెరవేరు నెరవేరి నెరవేర్ నెరవేరింది, నెరవేరుతున్నది, నెరవేర్ నెరవేర్చగలదు. అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు సువార్త ప్రకటించబడుతూనే ఉంటుంది. అన్ని దేశాల మనుషులు, ప్రతి వంశంలో నుండి మరి మనుషులు యేసు ప్రభువుని నమ్ముతారు. ఆయా భాషలు మాట్లాడుతూ వారిలోను ప్రతి ప్రజలలోనూ దేవుని కొరకు మనుషులను కొనగలిగిన సువార్త శక్తికి ఇది ఒక గుర్తుగా ఉంటుంది. 21 నేపథ్యం ఇప్పుడు 19 అయిపోయింది, 20 అధ్యాయంలోకి వస్తున్నాం. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ప్రత్యేకించి చెప్పబడింది. కొంచెం వివరాలు ఉంటాయి కాబట్టి 19వ అధ్యాయంలో ఉన్నటువంటి అది చాలా క్లుప్తంగా ఉంటుంది కాబట్టి దాని నేపథ్యం ఏంటో, ఏ విధంగా ఎవరి ద్వారా మరి ఈ యొక్క తీర్పు, ఐగుప్తుపై తీర్పు జరుగుద్దో మనకి తెలియదు. కానీ ఇక్కడ 20వ అధ్యాయంలో మాత్రం మరి మనకి స్పష్టంగా ఉంటుంది, ఆ ప్రత్యేకించి చెప్పబడినట్టుగా ఉంటుంది. ఐగుప్తీయులను ఆధారం చేసుకొని ఫిలిస్తియా అష్షూరుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. అది ఎప్పుడు జరిగిందంటే 7 క్రీస్తుకు పూర్వం 7:13 నుండి 7:11 వరకు. అది 14వ అధ్యాయం 28 నుండి 31 చదువుకుంటే అది అర్థమవుతుంది. ఫిలిస్తీన్ల ప్రాముఖ్య పట్టణములలో ఒకటైన అష్టోదు దానిలో ఫిలిప్పీన్స్లో ఫిలిస్టీన్లో ఒక పట్టణం. దాని పతనంను గూర్చి ఇక్కడ ప్రవచింపబడింది. ఈ 3 సంవత్సరాలు అంటే 13 నుండి 11 వరకు, ఈ 3 సంవత్సరముల వ్యవధిలో ఒక ఒక బందీ వలె, ఒక ప్రిజనర్ వలె, లేకపోతే క్యాప్టివ్ లాగా, పట్టబడినటువంటి వ్యక్తిలాగా, బందీ వలె యెషయా ప్రవర్తించాలి. అంటే దిగంబరి అయి జోళ్ళు లేకుండా, అక్కడ ఆ వాక్యం చదువుకుంటే ఏ విధంగా ఆయన వెళ్ళాలి అని, జోళ్ళు లేకయే అష్డోదు పతనం అయ్యేంత వరకు
కనీసం దినంలో కొంతకాలం అంటే ఇక ఎప్పుడూ దినవంతగాను ఆ విధంగా ఆయన తిరగనవసరం లేదు. దినంలో కొంత భాగం, కొంతకాలము తిరగవలెనని దేవుడు యెషయాని ఆదేశించాడు. అంటే ఆయన మాటలతో చెప్పటం కాదు. ఆయన చేతలతో గూడాను ఆయన యొక్క మెసేజ్‌ని చిత్రీకరించాలి. ఓకే. త్రూ యాక్షన్. తరువాత ఆశ్చర్యకరమైన తీరులో తన చర్యను ఎందుకట్లా చేస్తున్నాడు అనే దానికి తగినటువంటి తాత్పర్యం ఆయనే చెబుతాడు. ఏంటి? ఆయనిచ్చేటువంటి ఆ తాత్పర్యం ఏంటి? దీని అర్థం ఏంటి? ఎందుకట్లా చేశాడు అనే దానికి అర్థం ఏంటి అంటే, వారు ఖైదీలుగా పట్టబడినట్లు ఫిలిష్తీయులను గూర్చి గాక, ఐగుప్తీయుల పతనమును గూర్చి ఆయన చిత్రీకరించడని పేర్కొంటున్నాడు. 20 అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుకుందాం. ఐగుప్తీయుల పతనం. అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశము నుండి కొనుపోబడిన కూషీయులను పిల్లలను పెద్దలను దిగంబరులను గాను చెప్పులు లేని వారిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు తాము నమ్ముకొనిన కూషీలను కూర్చియు తాము అతిశయ కారణంగా ఎంచుకొనిన ఐగుప్తులను గూర్చియు విస్మయముంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అషూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయం కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఎలాగ సంభవించునన్నదే మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు. ఆ విధంగా మరి తీర్పు ఐగుప్తు మీదకి వస్తుంది. దీని అర్థం స్పష్టమవుతుంది. ఏంటి దీని అర్థం అంటే, మీ భవిష్యత్తును ఐగుప్తుల చేతిలో పెట్టకూడదు. ఇశ్రాయేలీయులు ఐ ఐగుప్ ఐగుప్తు వంక చూశారు. ఒక విధంగా బబిలోనీయులు వచ్చినప్పుడు కూడాను బబిలోనుల్ని ఓడించేది ఐగుప్తీయులు, ఐగుప్తు అందజేరాలి అని అనుకున్నారు. కాబట్టి దానికి ఆయన చెప్తున్నాడు, ఐగుప్తు ఏం సహాయం చేయదు. కాబట్టి వాళ్ళనే నమ్మొద్దు మీరు. వాళ్ళు కూడా పతనమైపోతారు అని ఆయన హెచ్చరిస్తాడు. మీ భవిష్యత్తును ఐగుప్తీయుల చేతిలో పెట్టకూడదు. అది కేవలము విరిగిన రెల్లు. ఇప్పుడు మనం నేర్చుకునేదేంటి? 40 సంవత్సరముల తరువాత ఐగుప్తు పతనమైంది. ఆయన చెప్పిన వెంటనే, యెషయా చెప్పిన వెంటనే ఐగుప్తు నాశనం కాలేదు. అది పతనం కాలేదు. దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటి అనంటే, ఒక పాఠం ఉంది. దేవుడు వెంటనే స్పందించవలనని తరచుగా మనము ఆయనను ఒత్తిడి చేస్తాం. మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసిన వెంటనే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ చేస్తాం. నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు తప్పనిసరిగా వెంటనే జవాబు ఇవ్వాలి అని తలుస్తాం. కానీ దేవుడు తన తన కాలం తానే తీసుకుంటాడు. హీ విల్ టేక్ హిజ్ ఓన్ టైం. హిట్లర్‌ను పడగొట్టడానికి 12 సంవత్సరాలు పట్టింది. మరి ఐగుప్తు మనం చూసినటువంటి రీతిగా ఐగుప్తు పతనం కావటానికి ఆయన అంతకుముందు చెప్పినా గానీ, ప్రవచించినా గానీ 40 సంవత్సరాలు పట్టింది. మరి హిట్లర్‌ని పడగొట్టడానికి 12 సంవత్సరాలు పట్టింది. రష్యా సామ్రాజ్యం పడగొట్టడానికి, పతనం కావటానికి 70 సంవత్సరాలు పట్టింది. బ్రిటిష్ సామ్రాజ్యం అణచివేయబడటానికి 2 శతాబ్దాలు పట్టింది. కాబట్టి మనం దీని గురించి తలంచాలి. మనం అంటే
మనం అడిగిన వెంటనే దేవుడు చేస్తాడు అని ఎప్పుడు కూడాను వాగ్దానం ఇవ్వలేదు. కొన్నిసార్లు వెంటనే చేస్తాడు. కానీ అన్నిసార్లు ఆయన చేస్తాడు అని మనం తలంచకూడదు. ఇంకోటేంటంటే తప్పనిసరిగా ఆయన చెప్పాడు కాబట్టి తప్పనిసరిగా చేస్తాడు. ఇప్పుడు కాకపోతే తర్వాతన్నా చేస్తాడన్నమాట. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. ఆయన మన బైబిల్ చదువుకున్నప్పుడు మరి దానికి జవాబిస్తాడు. దాని గురించి ఏదన్నా గానీ జవాబిచ్చాడా అని తలంచాలి. మరలా మూడవదేంటంటే చెప్పాడు కాబట్టి వెంటనే చేయాలని కూడా మనం తలంచకూడదు. మన క్యాలెండరు, మన వాచి, దేవుని వాచి, దేవుని క్యాలెండర్ కంటే డిఫరెంట్‌గా ఉన్నదని మనం గ్రహించాలి. బట్ డిలే డస్ నాట్ ఆల్వేస్ మీన్ డినయల్ అని మనం గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన ముఖ కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన ముఖ కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.